ఫస్ట్ దైవ నరేష్ గౌడ తను మేము ఫస్ట్ కథ అనుకున్నప్పుడు మల్లికర్ మేము ఫస్ట్ ఇప్పుడు కాదు 3 years నుంచి ఈ కథ మేము అనుకున్నాము. ఫస్ట్ రూమ్లో మేము డిస్కస్ చేసినప్పుడు కథ అనుకున్నాము అంటే బాగుంది, ఇది చాలా కమర్షియల్ ఆ తర్వాత ఆడిషన్స్ చేసాము. ఆడిషన్స్ లో చాలా మంది సెలెక్ట్ చేసాం. అంటే మ్యాక్సిమం ఆడిషన్స్ లో సెలెక్ట్ అయిన వాళ్ళందరూ కూడా. సో ఆ కథ అనుకున్నప్పుడు వాళ్ళకి చాలా బాగా నచ్చి ఈ కథ మనం కథ తీసుకుంటాం. ఫస్ట్ ఏంటంటే మేము వాళ్ళకి వెబ్ సిరీస్ అనుకున్నాం అండి. చేద్దాం అంటే 3 చాప్టర్లు అందుకే చాప్టర్ 1, చాప్టర్ 2, చాప్టర్ 3 అని చెప్పేసి అనుకున్నాం. ఇది ఓటీటీకి చేద్దాము అని చెప్పేసి అనుకున్నాం. తర్వాత ఏమన్నారంటే లేదు ఇది థియేటర్ కూడా బాగా జనం బాగా చూస్తారని చెప్పేసి అన్నారు. సో అందువల్ల దీనికి కొంచెం వీడియో తగ్గించి అంటే లైట్ తగ్గించి సినిమా పార్లమెంట్లో ఒక 200 పవన్ పెంచడం జరిగింది. యాక్చువల్లీ 10 సార్లు ఇది. సో నేను ఈ సినిమాని నాతో చేస్తున్నాను. ఎందుకంటే కంటెంట్ చెప్తాను. సో వాళ్ళకి అంటే ఇండస్ట్రీలో తనకి ప్రొడక్షన్ మీద చాలా నాలెడ్జ్ ఉంది. మా నరేష్ గౌడ గారికి ఆయనకి సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉంది. అంటే సబ్జెక్ట్ చెప్పగానే ఎలా ఉండాలి ఏంటి, ఇందులో పాత్ర ఎలా ఉండాలి అని చెప్పేసి ఆయనకి అవగాహన ఉంది. సో వీళ్ళిద్దరూ కలిసి ఈ సినిమా ఇంత బాగా రావడానికి అంటే నేను ఎఫర్ట్ పెట్టి 50% అయితే వాళ్ళ ఎఫర్ట్ 50% ఉంది. వాళ్ళకి మంచి టేస్ట్ ఉన్న ప్రొడ్యూసర్స్, యాక్చువల్లీ అభిరుచి గల ప్రొడ్యూసర్స్. ఏదో మామూలుగా అందరిలాగా వచ్చేసి సినిమా తీసేద్దాం అనేవాళ్ళు కాదు. అంటే ఒక సినిమా చేశాను కాబట్టి నాకు ఒక ఐడియా ఉంటుంది. వాళ్ళు ఏమంటారంటే దేనికి ఎంత ఖర్చు పెట్టాలి, ఎలా ఖర్చు పెడితే మనకి అవుట్పుట్ వస్తుంది అని చెప్పేసి ఒక అవగాహన ఉంది అన్నమాట. సినిమా పట్ల ఒక మంచి అవగాహన ఉంది. సో అవగాహనతోనే వాళ్ళు నెక్స్ట్ కూడా ఇదే కాదు ఇంకా చాలా సినిమాలు చేస్తారు. ఎందుకంటే వాళ్ళకి ఒక టేస్ట్ ఉంది. ఈ సినిమా పట్ల ఒక ఎలా తీస్తే బాగుంటుంది, ఏ విధంగా తీస్తే బాగుంటుంది, ఈ సినిమా ఎలా ప్రజెంట్ చేస్తే బాగుంటుంది అని చెప్పేసి మంచి అవగాహన ఉంది. డెఫినెట్గా మంచి బ్రైట్ ఫ్యూచర్ ఉంది. వీళ్ళకి ఇంకా మంచి సినిమా చేయాలి ఇండస్ట్రీలో. అంటే రామాయణ గారి లాగా గుజరాత్ గారి లాగా మీరు డెఫినెట్గా మంచి సినిమా చేస్తాను నమ్మకం ఉంది. చేయాలి కూడా. నెక్స్ట్ వాళ్ళందరూ ఇంక్లూడ్ చేస్తాను. ఫస్ట్ లేడీస్ నుంచి స్టార్ట్ చేస్తాను. ఫస్ట్ అతిథి కొంచెం ఈ అమ్మాయి ఆల్రెడీ ముందు చెప్పించాను. 3 సినిమాలు యాక్ట్ చేసింది హీరోయిన్గా. ఇందులో మల్లీశ్వరి ఒక క్యారెక్టర్ చేసింది. ఈ అమ్మాయి విలేజ్ గర్ల్. ఈ అమ్మాయి అంటే కంటెంట్ చెప్తాను, 2 నిమిషాలు కంటెంట్ చెప్తాను. జంతువుల లక్షణం కలిగిన మనుషులు కాదని చెప్పేసి క్యాప్షన్ పెట్టాను. ఎందుకు పెట్టానంటే అది ప్రతి మనిషిలో కూడా మ్యాక్సిమం అంటే కొంతమంది కాదు కొంతమంది గురించి చెప్తున్నాను. 2 వ్యక్తులు ఉంటారు. బయట కనపడే ఒకడు ఉంటాడు, లోపల ఒకడు ఉంటాడు అనమాట. ఆ లోపల ఉన్న మనిషే ఈ సినిమా అనమాట. మన ముందు అలా మాట్లాడుతూ మన పైన అలా మాట్లాడుతూ ఉంటారు. సో ఆ లోపల ఉన్న మనిషి ఏంటి, ఎలా బిహేవ్ చేస్తాడు, ఎలా ఆలోచిస్తాడు, సమాజం పట్ల అతను ఎలా ఉంటాడు, అతను బిహేవియర్ ఎలా ఉంటుంది అనేది ఈ కథ అనమాట. అందుకే జంతువుల లక్షణాలు కలిగిన మనుషులు కథని క్యాప్షన్ పెట్టాను అనమాట. ఈ అమ్మాయి క్యారెక్టర్ వచ్చేసి మల్లీశ్వరి యొక్క పాత్ర పోషించింది. విలేజ్ అమ్మాయి తనకు జరిగిన అన్యాయం మీద ఎలా రియాక్ట్ అవుతుంది అనేది అనమాట ఈ అమ్మాయి పాత్ర. అంటే ఒక ఇంట్లో కోడలుగా ఉంటూ తన మామ తన మీద ఎలాంటి రియాక్ట్ అయ్యాడు, తన మీద ఎలా రియాక్ట్ అయ్యింది అని చెప్పేసి అంతా చిన్న కథలా ఉంటుంది, తన ఒక ట్రాక్ లాగా ఉంటుంది. సో మంచి పెర్ఫార్మెన్స్ ఇచ్చింది, అద్భుతమైన పాత్ర చేసింది. డెఫినెట్గా మంచి భవిష్యత్తు కూడా ఉంది. ఇంకా ఫ్యూచర్లో ఇలాంటి పాత్రలు కూడా వస్తుందండి. థ్యాంక్ యూ అండి. నెక్స్ట్ శ్రీ. తను ఇందులో పోచమ్మని ఒక పాత్ర చేసింది. అంటే వీళ్ళకున్న డ్రెస్కి అక్కడికి సంబంధం లేదు. జనంగా పోచమ్మ అనే విలేజ్ తెలంగాణ